అభయ్ కిడ్నాప్ మర్డర్ కేసు సెన్సేషన్ గా మారింది. అసలు అభయ్ని 2 వీలర్ పై తీసుకెళ్లింది ఎవరు? డబ్బుల కోసం 10th స్టూడెంట్ అభయ్ని అపహరించిన కిడ్నాపర్లు ఎందుకు చంపాల్సి వచ్చింది? చంపేసిన తర్వాత బేరాలు ఎందుకు ఆడారు? డెడ్ బాడీ వదిలేసిన కిడ్నాపర్లు పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోగలిగారు? ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలు. మరి పోలీసులు ఈ కేసులో ఎంతవరకు వెళ్లారో చూద్దాం. టెన్త్ స్టూడెంట్ అభయ్ను కిడ్నాప్ చేసిన 24 గంటల దాకా పోలీసులకు నిందితుల గురించి చిన్నపాటి సమాచారం కూడా దొరకలేదు. అల్పాహారం కోసమని బయటకెళ్లిన అభయ్ ఎవరో అగాంతకుడితో ద్విచక్ర వాహనంపై వెళుతూ సీసీటీవీ ఫుటేజ్లో కనిపించాడు. ఆ వాహనం దారుస్థలం వైపు వెళ్లిందనేంతవరకే ఆధారాలు లభ్యమయ్యాయి. అసలు ఆ యువకుడు ఎవరు? ఎంతో దగ్గర పరిచయం ఉన్న వ్యక్తిలా అతని బండిపై అభయ్ ఎందుకెక్కాడు? అభయ్ను బండి మీద తీసుకెళ్లిన వ్యక్తి ఆ కుటుంబానికి పరిచయస్తుడా, సమీప బంధువా, లేకుంటే అతని స్నేహితుడా? చిక్కుముడి వీడేదాకా అన్ని ప్రశ్నలే. అభయ్ కుటుంబ సభ్యులు కూడా మొదట అతనెవరో గుర్తించలేకపోయారు. పోలీసుల్ని, కుటుంబ సభ్యుల్ని బురుడీ కొట్టించిన కిడ్నాపర్లు అసలు అభయ్నే ఎందుకు టార్గెట్ చేశారు? కిడ్నాప్ కుట్రను పోలీసులు ఎలా ఛేదించారు? కిడ్నాపర్ల వలలో అభయ్ ఎలా చిక్కుకున్నాడు? పోలీసుల విచారణలో ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. 2 వీలర్ మీద అభయ్ను కూర్చోబెట్టుకుని వెళుతున్న వ్యక్తి ఎవరు? సీసీ ఫుటేజ్ లో ఈ విజువల్స్ దొరికాక అతనెవరో కనిపెట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డారు పోలీసులు. బాలుడు కుటుంబ సభ్యులు గుర్తుపడతారేమోనని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఒకటి మాత్రం క్లియర్, అతను అభయ్కి బాగా తెలుసు. ఆ సాన్నిహిత్యంతోనే అతని వెనకాల కూర్చున్నాడు. దీని ఆధారంగానే సాగింది పోలీసు దర్యాప్తు. స్లేట్ స్కూల్లో 10th చదువుతున్న అభయ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతూ ఇంటి పట్టునే ఉంటున్నాడు. ప్రిపరేషన్ హాలిడేస్ కావడంతో ఇంట్లోంచి బయటకు రాకుండా చదువుకుంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం బయటకు వచ్చిన అభయ్ దగ్గరలోని టిఫిన్ హోటల్ దగ్గరికి వెళ్లాడు. ఇంట్లో వారికి అదే చివరి చూపు. ఫోన్ కోసం ట్రై చేస్తే స్విచ్ ఆఫ్. దీంతో అభయ్ తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. 10 నిమిషాల్లో రావాల్సిన పిల్లాడు ఎట్టెళ్లినట్లు, గంటలు గడిచిన అభయ్ జాడలేకపోయేసరికి పిల్లాడు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. రాత్రి అభయ్ తండ్రి ఫోన్ కి కాల్ వచ్చాకే అర్థమైంది అది కిడ్నాపర్ల పనని. అభయ్ ప్రాణాలతో దక్కాలంటే 10 కోట్లు ఇవ్వాలన్న కిడ్నాపర్ల డిమాండ్తో తల్లిదండ్రుల గుండెల్లో రాయపడింది. తమకంత స్తోమత లేదని ప్రాధేయపడ్డారు. పిల్లాడికి హాని చేయొద్దని వేడుకున్నారు. 10 లక్షలైతే ఎలాగోలా సర్దుతామని బతిమిలాడారు. కానీ కిడ్నాపర్లు ఒకటే మాట, అభయ్ ప్రాణాలతో దక్కాలంటే అడిగిన మొత్తం చెప్పిన చోటికి చేర్చాలని. కానీ తల్లిదండ్రులకేం తెలుసు, అప్పటికే అభయ్ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయని. వ్యాపారవేత్త కుమారుడి కేసులో ఎన్నో మలుపులు. బాగా తెలిసిన వారి పనిని కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేయడంతో కిడ్నాప్ కుట్ర మొత్తం బయటపడింది. వ్యాపారి దగ్గర పనిచేసిన వాడే రాజమండ్రి గ్యాంగ్ తో ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. అభయ్ కిడ్నాప్ కోసం చాలా కాలంగా ప్లాన్ చేసుకున్న గ్యాంగ్ నమ్మించి ఆ కుర్రాన్ని ట్రాప్ చేసింది. ధనదాహంతో అభయ్ను పొట్టను పెట్టుకుంది. ఉద్యోగం ఇచ్చిన యజమానికే పుత్రశోకాన్ని మిగిల్చాడు కిడ్నాప్ సూత్రధారి. ఇదిగో ఇతని పేరే సాయి. రాజమండ్రికి చెందిన సాయి కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చాడు. మొదట్లో పని పాట లేక అల్లరి చిల్లరగా తిరిగాడు. చివరికి అభయ్ తండ్రి రాజ్ నిర్వహించే స్క్రాప్ దుకాణంలో ఉద్యోగం సంపాదించాడు. కొద్ది రోజులు అక్కడ పనిచేశాడు. ఇతర వ్యాపారాలు కూడా ఉన్న రాజ్ రోజువారీ కలెక్షన్లను దుకాణాలకు తెచ్చి లెక్క చూసుకునేవాడు. రాజ్ దగ్గర బాగా డబ్బుందనుకున్నాడు సాయి. ఎలాగైనా రాజ్ నుంచి డబ్బు గుంజాలనుకున్నాడు. అప్పుడొచ్చింది అతనికి కిడ్నాప్ ఆలోచన. రాజ్ ఇంటి సమీపంలోనే ఉండే మరొకరి ఇంట్లో సాయి పనిచేస్తాడు. ఖాళీ సమయాల్లో ఆ ఏరియాలోని చిన్నపిల్లలతో ఆడుకునే సాయి కిడ్నాప్ కుట్రకు సిద్ధమయ్యాక రాజ్ ఇంటికి దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. రాజ్ కుటుంబ సభ్యుల కదలికల్ని ఎప్పటికప్పుడు ఓ కన్నేసుంచాడు. దీనికి తోడు గతంలో రాజ్ దుకాణంలో పనిచేసిన అనుభవంతో అక్కడి ఉద్యోగుల్ని బుట్టలో వేసుకున్నాడు. మాయమాటలు కలుపుతూ అభయ్ కుటుంబ సభ్యులకు చెందిన అందరి సెల్ ఫోన్లను తెలుసుకున్నాడు. రాజ్ దగ్గరుండే 2 సెల్ ఫోన్ నెంబర్లు, ఆయన భార్యతో పాటు అభయ్, అతని సోదరుడు, ఇతర కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లన్నీ సాయి సేకరించి పెట్టుకున్నాడు. రాజ్ కు 2 మగపిల్లలు, కవలలు. పెద్దవాడైన అభయ్ అమాయకుడు, అందర్నీ సులువుగా నమ్మేస్తాడు. తన ప్లాన్ కు అభయ్ కరెక్ట్ పర్సన్ అని నిర్ధారించుకున్నాడు సాయి. అభయ్ నైతే ఈజీగా ట్రాప్ చేయొచ్చని అనుకున్నాడు. దీంతో అభయ్తో మాటలు కలిపాడు. తరచూ పలకరించేవాడు. తన తండ్రి షాపులో పనిచేస్తున్న ఉద్యోగి కావడంతో అభయ్ కూడా సాయితో సాన్నిహిత్యం ఏర్పడింది. అవకాశం కోసం కాచు కూర్చున్న సాయి కిడ్నాప్ పథకాన్ని అమల్లో పెట్టేందుకు అభయ్ కదలికలపై అనుక్షణం కన్నేసుంచాడు. బుధవారం అభయ్ ఇంటి సమీపంలోనే కాపు కాశాడు సాయి. అక్కడి పిల్లలతో క్రికెట్ ఆడుతూ రాజ్ ఇంటిపై కన్నేసుంచాడు. దాదాపు 3 గంటలు అక్కడే గడిపాడు.
మధ్యాహ్న సమయంలో అభయ్ బయటికి రావడంతో తన కిడ్నాప్ స్కెచ్ తో సిద్ధమయ్యాడు. హోటల్ వైపు వెళుతున్న అభయ్ను ఆట వదిలేసి వెనకాలే ఫాలో అయ్యాడు. హోటల్ దగ్గరికి రాగానే అభయ్తో మాటలు కలిపాడు. ఇక్కడి దాకా పోయొద్దామని సాయి చెప్పగానే చనువు కొద్దీ అతని యాక్టివా ఎక్కేశాడు అభయ్. ఆ స్కూటర్ను దారుస్సలాం దగ్గర వదిలేసి అక్కడి నుంచి అభయ్ను కారెక్కించాడు. పరిచయస్తుడే కావడంతో వెంట వెళ్లి గొర్రె కసాయిని నమ్మినట్లు కిడ్నాపర్ల చేతుల్లో చిక్కుకున్నాడు అభయ్. కారెక్కిన కొద్దిసేపటికి అర్థమైంది అభయ్కి తాను ఉచ్చులో చిక్కుకున్నానని. కానప్పటికే సాయి గ్యాంగ్ చేతుల్లో బందీ అయిపోయాడు. ప్రతిఘటించిన అభయ్ను పారిపోకుండా కాళ్లు చేతులు ప్లాస్టర్తో కట్టేసింది కిడ్నాపర్ల గ్యాంగ్. అభయ్ అరవకుండా నోటికి ప్లాస్టర్ అంటించారు. అయితే ఆ ప్లాస్టర్ పెద్దది కావడంతో నోటితో పాటు ముక్కు కూడా మూసుకుపోయింది. ఊపిరాడక కొన్ని క్షణాల్లోనే నిస్సహాయంగా ప్రాణాలు విడిచాడు అభయ్. సులువుగా డబ్బు సంపాదించాలన్న కిడ్నాపర్ల ధనదాహానికి అన్యాయంగా బలైపోయాడు. అభయ్ చనిపోవడంతో ఏం చెయ్యాలో పాలుపోని కిడ్నాపర్ల గ్యాంగ్ ఓ అట్టపెట్టెను కొని అందులో అభయ్ మృతదేహాన్ని ప్యాక్ చేసింది. దాన్ని కారులో వేసుకుని సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ సమీపంలో రోడ్డు మీద పడేసి వెళ్లిపోయింది. అభయ్ చనిపోవడంతో కిడ్నాపర్ల ప్లాన్ ఫెయిల్ అయింది. అభయ్ చనిపోయాక కూడా కిడ్నాపర్లు డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు. అభయ్ బతికే ఉన్నాడని నమ్మించి డబ్బులు గుంజుదామని ప్రయత్నించారు. కానీ ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాకపోవడంతో పారిపోయారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో సాయి గ్యాంగ్ అభయ్ తండ్రి రాజ్ కుమార్ కు ఫోన్ చేసింది. మీ కొడుకును కిడ్నాప్ చేశాం, వెంటనే 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే మీ కొడుకు ప్రాణాలతో మిగలడని బెదిరించారు. ముందుగా అభయ్ మేనత్తకు కాల్ చేస్తాడు కిడ్నాపర్ సాయి. 7842246480 నెంబర్తో ముందుగా అభయ్ మేనత్తతో మాట్లాడాక అదే నెంబర్ నుంచి అభయ్ తండ్రికి 9 గంటలకు ఓసారి, రాత్రి 10 గంటల 2 నిమిషాలకు మరోసారి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశాడు సాయి. हेलो हाँ जी हेलो हाँ बोलिए मैं बोले ना 10 करोड़ दोनों करके कितने पैसे बोले साहब 10 करोड़ 10 करोड़ हाँ क्या रात में कितने रहते साहब हमारे पास है कितने रहेंगे घर में 2 लाख 5 लाख रुपए 5 लाख तक पड़े रहते पूरा भी निकाल दिए तो घर में 5 लाख रहता है 10-20 तोला सोना रहता लेडीज का 5 करोड़ लास्ट उतना रहेंगे ना साहब घर में कहाँ से रहेंगे पैसे घर में रहते झूठे मत बोलो 5 करोड़ हाँ साहब 5 करोड़ 5 करोड़ कितने होते सब 5-7 सूटकेस होते बड़े बड़े 5 करोड़ लास्ट एंड फाइनल आपको होना तो देखो आपका बच्चा को पूछो कि कैसे देख रहा हूँ आने के बाद में देखो कैसे देखता हूँ मैं नामपल्ली तक आया हूँ सुनो सुनो हाँ 5 करोड़ लास्ट टाइम भैया आपको मैं हाथ जोड़ता हूँ इतने पैसे कैसे आते हैं आप ही बताओ ना मेरे को सुन बोल दे तो सुन लेनो हाँ आपको बच्चा कल सुबह 6 बजे आ जाते हाँ साहब नहीं मैं कैसा आना आपके पास सिकंदराबाद आ जाओ नहीं जा सकते सिकंदराबाद రైల్వే స్టేషన్ आना డబ్బు కోసం అభయ్ను కిడ్నాప్ చేసినా అతన్ని చంపాలన్న ఆలోచన కిడ్నాపర్లకు లేదు అన్నది పోలీసుల వైపు నుంచి వస్తున్న వాదన. ఎందుకంటే డబ్బులు డిమాండ్ చేసి చేతికి అందాక వదిలేసి పరారవ్వాలన్నదే వారి ఆలోచన. ఈ కిడ్నాప్ కోసం సాయి 14 సిమ్ కార్డులు కొన్నాడు. కానీ వేటిని వాడలేదు. కిడ్నాప్ చేశాక వాడిన ఫోన్ నెంబర్ తాలూకు సిమ్ కార్డును కూడా 15వ తేదీన కొన్నాడు. ఇకపోతే బాలుడు శవాన్ని సికింద్రాబాద్ లో పడేసిన తర్వాత ఈ 4 సభ్యుల గ్యాంగ్ వెంటనే విడిపోయి గౌతమి ఎక్స్ప్రెస్ లో పారిపోయారు. అయితే కిడ్నాపర్లను పట్టుకోవడానికి 10 టీములను ఏర్పాటు చేసిన పోలీసులు ఈ ఆధారాన్ని వదలకుండా విచారించారు. ఎలాంటి క్లూ దొరకపోవడంతో నిందితుల ఆచూకీ చెబితే ₹1,00,000 ఇస్తామని ప్రకటించారు. చివరికి అభయ్ను స్కూటర్పై ఎక్కించుకున్న యువకుడి ఆనవాళ్లను అతని సోదరుడితో పాటు సాయితో ఆడుకున్న మిగతా పిల్లలు గుర్తించడంతో చిక్కుముడి వీడింది. విజయవాడలో 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు కిడ్నాప్ సూత్రధారి సాయి కోసం గాలిస్తున్నారు.